హలో ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాక్యుమెంట్స్ సంబంధించి ఫైల్స్ అనమాట. ఫొటోస్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, అలాగే మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, ఒరిజినల్స్ అండ్ జెరాక్సెస్ 5 సెట్స్ తీసుకున్నాను. తర్వాత మనం 2 సోప్ బాక్సెస్ తీసుకున్నాను, అలాగే బాతింగ్ బ్రష్. అండ్ ఇన్ కేస్ మనకి యూనిఫామ్ అంటే పిఓటీ యూనిఫామ్ వైట్ అయితే ఒక ఫ్యాబ్రిక్ వైట్నర్ తీసుకున్నాను. తర్వాత మన సోప్స్, బాతింగ్ సోప్స్, వాషింగ్ సోప్స్, అలాగే ఒక రోప్ తీసుకున్నాను. అలాగే క్లిప్స్, బాతింగ్ బ్రష్, వాషింగ్ పౌడర్ అండ్ మన షూస్ అంటే మన షూస్ నీట్గా పెట్టుకోవడానికి ఒక బకల్ బ్రష్ తీసుకున్నాను. అలాగే మనకి ఇన్ కేస్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తే ఒక నీడిల్ అండ్ 2 pairs ఆఫ్ థ్రెడ్స్ తీసుకున్నాను. అలాగే మన ట్రంక్ పెట్టకి, అలాగే మన ట్రాలీ బ్యాగ్కి కీస్ వేసుకోవడానికి 2 sets ఆఫ్ కీస్ తీసుకున్నాను. అలాగే మనం పర్సనల్ కేర్కి సంబంధించి ఒక ఫేస్ వాష్ తీసుకున్నాను. మనం ఎల్లప్పుడూ క్లీన్గా ఉండాలి కాబట్టి, ప్లస్ అక్కడ దుమ్ములో ఉంటాం కాబట్టి. ఒక లిప్ బామ్ తీసుకున్నాను, డెటాల్ తీసుకున్నాను, ఒక మాయిశ్చరైజర్ తీసుకున్నాను, మొబైల్ అండ్ పవర్ బ్యాంక్ తీసుకున్నాను అండ్ ఛార్జర్. అండ్ నేను మార్నింగ్ లేవగానే క్విక్గా రెడీ అవ్వడానికి ఒక బాక్స్ సెట్ చేసుకున్నాను. ఇందులో కొప్పు వేసుకోవడానికి బ్యాండ్స్ ఉన్నాయి, అలాగే కూమ్స్, బ్రష్. అంటే ఇది నేను మార్నింగ్ లేవగానే ఎక్కడెక్కడో వెతుక్కోకుండా ఇందులోనే అన్నీ ఉండేటట్టు సెట్ చేసుకున్నాను. అలాగే కొప్పు కవర్స్, మనం కొప్పు వేసుకోవాలి కాబట్టి నేను ఒక 4 sets తీసుకున్నాను, అవి మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి. అలాగే క్లిప్స్, స్టిక్కర్స్, మిర్రర్ తీసుకున్నాను. తర్వాత మెడిసిన్స్ తీసుకున్నాను. ఇన్ కేస్ అంటే అక్కడ మనకు హెల్త్ సెంటర్ ఉంటుంది, బట్ ఇన్ కేస్ మనకు వెంటనే వెళ్ళాం కాబట్టి అది తీసుకున్నాను. ఇవంతా ఒక బాక్స్లో క్విక్ సెటప్ ఒకటి తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే హడావిడి లేకుండా మార్నింగ్ లేవగానే నేను వెంటనే అన్నీ మొత్తం నాకు సంబంధించి అన్నీ అందులో ఉండేటట్టు నేను ఒక బాక్స్ సెట్ చేసుకున్నాను. అలాగే కొప్పు వేసుకోవడానికి ఈ పిన్స్ ఎన్ని ఉన్నా మనం మిస్ అయిపోతుంటాయి కాబట్టి దీనికి ఒక బాక్స్ సెట్ చేసుకున్నాను. తర్వాత వాటర్ బాటిల్స్, అక్కడ వాటర్ బాటిల్స్ ఇస్తారు కానీ మనం ఎక్కువ ఎనర్జీ లాస్ అవుతాం, ప్లస్ మనం ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉండాలి కాబట్టి 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. అలాగే ఇంకా క్లాతింగ్కి వస్తే ఇన్నర్ వేర్స్ అనమాట. ఇవి ఎన్ని ఎక్కువ తీసుకుంటే అన్ని మంచిదన్నమాట. నేను ఇవి ఎక్కువ తీసుకున్నాను, అంటే వీక్ సరిపోయే మొత్తం తీసుకున్నాను. తర్వాత నైట్ ప్యాంట్స్ ఇవి ఎన్ని ఎక్కువైతే అన్ని తీసుకున్నాను, ఎందుకంటే మనం వెంటనే షాపింగ్ అవన్నీ చేయలేము కాబట్టి నేను అవి ఎక్కువ తీసుకున్నాను. అలాగే నాప్కిన్స్ తీసుకున్నాను, 2 నాప్కిన్స్, అలాగే 2 టవల్స్ తీసుకున్నాను, అలాగే ఒక బెడ్షీట్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎన్నైనా తీసుకోవచ్చు, నేను ఒకటి తీసుకున్నాను, అక్కడ ఇస్తారు. ఇంకా తర్వాత ఒక బకెట్ అండ్ 2 మగ్స్ తీసుకున్నాను. అలాగే ఇన్ కేస్ మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే వాటికి సంబంధించి ఒక 2 sets ఫైల్స్ తీసుకున్నాను. అలాగే ఇంకా మనకు స్టేషనరీకి సంబంధించి అయితే ఒక గమ్, ఒక కట్టర్, ఒక గ్లూ స్టిక్, స్టాప్లర్ అండ్ పిన్స్, అండ్ నార్మల్గా మనం క్లాసెస్ ఉంటాయి కాబట్టి పెన్స్, అలాగే 6 నోట్బుక్స్ తీసుకున్నాను. అలాగే ఒక వైట్నర్ తీసుకున్నాను. ఇది వైట్నర్ ఎందుకంటే మనకు ట్రంక్ కిట్ ఇచ్చినప్పుడు దానిపైన మన నేమ్ అన్న ఐడియా రాసుకోవడానికి, ప్లస్ అవి మిస్ కాకుండా ఉండడానికి ఒక వైట్నర్ తీసుకున్నాను. అలాగే ఒక పౌచ్ తీసుకున్నాను. మనకి ఆఫ్టర్నూన్ పైన క్లాసెస్ కాబట్టి మనం ఫ్రెష్గా ఉండాలి, అంటే టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి మైండ్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి చాక్లెట్స్ తీసుకున్నాను. అలాగే ఫార్మల్ వేర్స్ ఒక 3 sets తీసుకున్నాను, అంటే ఇవి మనకు అవసరం పడవు కానీ ఇన్ కేస్ మనం ఇంటికి వచ్చేటప్పుడు అవి తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక సెట్ ఆఫ్ వాష్రూమ్ స్లిప్పర్స్, అలాగే ఒక పేర్ షూస్ తీసుకున్నాను. తర్వాత 2 గ్లాసెస్ తీసుకున్నాను. మార్నింగ్ మిల్క్ అండ్ రాగి జావా ఇస్తారని చెప్పారు. ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. అలాగే బటర్ మిల్క్ కోసం ఒక టంబ్లర్ తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవడానికి మనం ఓపెన్గా పెట్టలేము కాబట్టి ఒక బాక్స్ తీసుకున్నాను. అలాగే
ఒక సపరేట్ ఇండివిజువల్ ప్లేట్ తీసుకున్నాను. అక్కడ ప్లేట్స్ ఉంటాయి అని చెప్తున్నారు, కానీ నా సేఫ్ సైడ్ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. అది మనకంటూ ఒక ప్లేట్ ఉండడం బెటర్. అలాగే ఒక బ్యాగ్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు ఆఫ్టర్నూన్ పైన క్లాసెస్ ఉంటాయి కాబట్టి. ప్లస్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాను. సో ఇవే కాకుండా మీ పర్సనల్ హైజీన్కి సంబంధించి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏదైనా మిస్ అయ్యంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.